వందే మాతరం. సనాతన వజ్రాకి స్వాగతం. నాగ సాధువులు చాలా మందికి అసలు అవగాహన లేని జీవన శైలి వాళ్ళది. వారికి ఈ ప్రపంచానికి సంబంధమే లేదు అన్నట్టుగా కూడా ఒక్కోసారి చాలా మంది అనుకోవచ్చు. కానీ ధర్మం కోసం యుద్ధం చేయడం వారికి కొత్త కాదు. లౌకిక అంశాలకి దూరంగా ఉన్నంత మాత్రాన ధర్మ పోరాటం చేయరు అనుకుంటే పొరపాటే అవుతుంది. ఇస్లామిక్ ఆక్రమణదారుల నుండి బ్రిటిష్ ఆక్రమణదారుల వరకు నాగ సాధువుల పరాక్రమం రుచి చూశారు. అలాంటి ఒక చారిత్రక ఘట్టం ఈ వీడియోలో చూద్దాం. త్రిమూర్తుల అవతారమైన దత్తాత్రేయ స్వామి శిష్య సాంప్రదాయంలో భాగంగా వేల ఏళ్ల చరిత్ర ఉన్న దశనామి సాంప్రదాయంలోని సాధువులుగా వీరు పిలువబడతారు. ఈ దశనామి సాంప్రదాయాన్ని ఆదిశంకరాచార్యులు 4 మఠాలుగా ఏర్పాటు చేశారు. ఆ సాంప్రదాయంలోని మరొక భాగమే ధర్మ రక్షకులుగా, యోధులుగా ఏర్పాటు అయింది. వారే మనం ఇప్పుడు చూస్తున్న నాగ సాధువులు. త్రిశూలము, ఖడ్గము నుండి మామూలు కర్ర దాకా వాళ్ళకి ఆయుధాలే. మధుసూదన సరస్వతి స్వామి అనే అద్వైత గురువు ఈ నాగ సాధువుల్లోని కొంత భాగాన్ని ముఘల్ ఆక్రమణల నుండి హిందూ ధర్మాన్ని కాపాడటానికి పునర్వ్యవస్థీకరణ చేశారు. సాధువులపై ముఘల్ చేసే దాడులను ఆపమని మధుసూదన సరస్వతి స్వామి అక్బర్ను కలవటం, అక్కడ ఎలాంటి సమాధానం దొరక్క నాగ సాధువుల్ని మళ్ళా సిద్ధం చేయడం అనేది మధుసూదన సరస్వతి స్వామి ఆగ్రా నుండి వారణాసి వచ్చిన తర్వాత నాగ సాధువులందరూ వారణాసికి చేరి హిందూ రక్షణకి ప్రతిజ్ఞ చేయడం అనేది ఆధారమని చరిత్రకారులు సూచించారు. పాషాణ మతాల అస్తిత్వం కన్నా కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగ చరిత్ర వేల ఏళ్ల పురాతనమైనది. శ్రీ కాశీ విశ్వనాథ దేవాలయంపై ఎన్నోసార్లు ఇస్లామిక్ ఆక్రమణదారులు దాడులు చేశారు. ఆ దాడులని ఆ దేవాలయం ఎదుర్కొంది, పునర్నిర్మితమైంది, మళ్ళా ఆ దాడుల్ని ఎదుర్కొంది. అలా 1585లో రాజా తోడర్మల్ ద్వారా పునర్నిర్మితమైంది. 1664లో ఔరంగజేబ్ ముఘల్ సేన కాశీ దేవాలయంపై దాడి చేసింది. చరిత్రకారుడు జేమ్స్ లాచ్ఫెల్డ్ తన రచనల్లో మహానిర్వాణి అఖాడాకి చెందిన నాగ సాధువులు పరాక్రమంతో పోరాడి ముఘల్ సేనలపై విజృంభించి ఆ మ్లేచ్చులని ఓడించి కాశీ విశ్వనాథ మందిరాన్ని కాపాడిన సంఘటన గురించి రాశాడు. గ్యాన్వాపి బావి వద్ద ఈ యుద్ధం జరిగినట్టుగా మహానిర్వాణి అఖాడా రాత ప్రతుల్లో ఉన్న ఈ చరిత్రని లాచ్ఫెల్డ్ తన పుస్తకంలో బ్యాటిల్ ఆఫ్ గ్యాన్వాపి అనే ఒక గొప్ప యుద్ధంగా ఆ ఓడిపోయిన సుల్తాన్ ఔరంగజేబ్ అని చరిత్రకారుల అభిప్రాయం అని రాశాడు. చరిత్రకారులు జాదునాథ్ సర్కార్ రాసిన పుస్తకం ఏ హిస్టరీ ఆఫ్ దస్నామి నాగా సన్యాసీస్ అనే దాంట్లో సంబాత్ 1721 అంటే 1664 కామన్ ఎరాలో సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నాగ సాధువులు ముఘల్ సుల్తాన్ తో పోరాడి చరిత్రలో వీరులుగా నిలిచారు, కాశీ క్షేత్రాన్ని, ఆ క్షేత్ర గౌరవాన్ని కాపాడారు అనే ఘన కీర్తి పొందారు అని, మిర్జా అలీ, తురంగ్ ఖాన్, అబ్దుల్ అలీ అనే సేనాపతులని ఓడించారు అన్నది మనకి కనిపిస్తుంది. నాగ సాధువుల ధాటికి 5 ఏళ్ల దాకా అన్ని మూసుకూర్చున్న ఔరంగజేబ్ మళ్ళా 1669లో కాశీపై దాడి చేశాడు. 40,000 మంది నాగ సాధువులు కాశీ విశ్వనాథ క్షేత్రం కోసం ధర్మ పోరాటం చేస్తూ వీరగతిని పొందినట్టుగా ప్రాంతీయ గాథల్లో మనకి కనిపిస్తుంది. ఇలాంటి ఎన్నో వీరగాథలు, క్షాత్ర పటిమ చరిత్రలో కనుమరుగైపోయాయి. పరంపరగా చెప్పుకుంటున్న ప్రాంతీయ కథలుగా మిగిలిపోయాయి. అప్పటి ముఘల్, బ్రిటిష్ దాడుల్లో ఇలాంటి ఎన్నో రాతప్రతులు కాలిపోయాయి. దాని తర్వాత మనకి స్వాతంత్రం వచ్చాక అదే బ్రిటిష్ భావజాలపు నాయకుల దయ వల్ల హిందువుల్లోని క్షాత్రం, ధర్మయుద్ధం చేసే స్థైర్యం, సంకల్పం మళ్ళా ఉనికిలోకి రాకుండా మీ పూర్వీకులు ఓడిపోయారు అనే దిక్కుమాలిన బానిస భావజాలం వచ్చేలాగా చేశారు. అఫ్ కోర్స్ మన దేశంలో చెడబుట్టిన మార్క్సిస్ట్ చరిత్రకారులు ముఘళ్ల బూట్లు నాకందే నిద్రపోలేరు కాబట్టి ఇలాంటి అంశాలు మనకి కనపడకుండా ఉంచుతారు. అదందరికీ తెలిసిన విషయమే. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ హిందువుల ఐక్యత, క్షాత్రం అంటే ఈ దేశద్రోహులకు భయం అన్నది మర్చిపోకూడదు. ఇదే నాగ సాధువులు ఇంకో దివ్య క్షేత్రాన్ని కూడా ఈ ఆక్రమణదారుల నుండి కాపాడారు. అది ఏ క్షేత్రమో, ఆ చరిత్ర ఏంటో రాబోయే ఎపిసోడ్ లో చూద్దాం. అప్పటిదాకా ఈ వీడియోని మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. కుదిరినంత మందికి యూట్యూబ్ ఈ వీడియో చూపించేలాగా లైక్స్ చేయండి. హర్ హర్ మహాదేవ్ అని కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని మన చరిత్ర మరింత మందికి చేరేలాగా మీ సపోర్ట్ అందించండి. కొత్త వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇది ప్రతిసారి ఎందుకు అడగటం అంటే, ఎన్నో ఏళ్ల బానిస మనస్తత్వాన్ని నాశనం చేసి భారతీయుల ఐక్యతను, సనాతన ధర్మంలోని గొప్ప విషయాలను అందరికీ తెలియచేయడం మనందరి బాధ్యత. అందులో భాగంగానే కుదిరినంత మందిని సబ్స్క్రైబ్ చేసుకుని మీ తోటి వారికి షేర్ చేస్తూ యూట్యూబ్ కూడా మరింత మందికి ఈ వీడియోలు చూపించేలాగా చేయండి. మీ మద్దతు తెలపండి అని అడిగేది. భారతీయ వీర పరాక్రమం, హైందవ క్షాత్రం చాటి చెప్పే మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్, జై భారత్.